నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీలత గారు. సో శ్రీలత గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను యామిని. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యూర్ లుకింగ్ వెరీ ప్రిటీ టుడే. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక 50 years 60 years అంటే వాళ్ళ బాధ్యతలు అంతా అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, సో పిల్లలు వచ్చేసి వేరే స్టేట్లో ఉండి జాబ్ చేసి ఇలా పేరెంట్స్కి దూరం ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఆ టైంలో చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో సడన్ ఆ టైంలో మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, సో అన్నీ ఒకేలాగా అనుకోవాలంటారు? చాలా మంచి టాపిక్ అండ్ మంచి ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు మీరు. 50s కూడా యూనో జస్ట్ లేడీస్ అన్న మెన్ అన్న పనిచేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ పిల్లలు కాలేజ్ అన్నా లేకపోతే యంగ్ ప్రొఫెషనల్స్ ఫ్రెషర్స్ లాగా ఒక 60 years తర్వాత జాబ్ రిటైర్మెంట్ అయినాక, బోత్ మెన్ అండ్ విమెన్ రిటైర్మెంట్ అయినాక ఈ పిల్లలేమో ఉట్టి వేరే స్టేట్ మాత్రం లేదు, యుఎస్, యూరప్, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. ఇంకో స్టేట్ అంటే ఒక ఫ్లైట్ తీసుకుంటే ఒక గంట, లేకపోతే ట్రైన్ తీసుకుంటే ఒక 13-14 hours ఐ కెన్ గో అండ్ మీట్ యామిని అనుకోండి. మీరు నా కూతురు అనుకోండి, ఐ కెన్ గో అండ్ మీట్ యామిని. కానీ వేరే దేశంలో అంటే ఏ చాలా డిస్టెన్స్, బి ఖర్చులు. నాకు యామినిని కలవాలని అనిపిస్తుంది. సో బెంగళూరులో ఉంటే నీకు అమ్మ రేపు వస్తున్నానని చెప్పొచ్చు ఈజీగా. ట్రైన్ టికెట్ దొరకకపోతే కూడా ఫ్లైట్స్ ఎన్నో ఫ్లైట్స్ ఉంది, మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ దొరికిపోతుంది. కానీ యుఎస్, అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగ ఉంటే చాలా కష్టము. పైసలు, టైము, వాళ్ళకు కూడా టైం ఉండాలి. నేను వెళ్ళిపోతున్నా కానీ యామినికి టైం లేదు, చాలా బిజీగా ఉంది. అప్పుడే పేరెంట్స్కి చాలా లోన్లీగా అనిపిస్తుంది. సో నా అభిప్రాయంలో పేరెంట్స్ ఎప్పుడు బిజీగా ఉండాలి. ఎలాగ బిజీగా ఉండాలి? రిటైర్మెంట్ తర్వాత ఏమేం చేయొచ్చు? ఒక కమ్యూనిటీ, ఇప్పుడు చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో టేక్ పార్ట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. ప్రతి సాటర్డే సండే ఏదో యాక్టివిటీస్ ఉంటుంది. గణేష్ చతుర్థి అలాంటి ఫెస్టివల్స్లో చాలా 10 days ఫెస్టివల్స్ ఉంటుంది. ఒకటేమో దాంట్లో టేక్ పార్ట్ చేయొచ్చు. సెకండ్ ఏమో ఒక టెంపుల్కి వెళ్ళండి, ప్రతిరోజు ఒక టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే ఒక వారం కన్నా ఒక టెంపుల్ వెళ్ళండి. ఇప్పుడు ప్రతిరోజు మీరు నేను పూజ చేస్తున్నాం ఇంటిలో, కానీ దేవాలయం వెళ్ళప్పుడు ఆ శాంతి వేరేది, చాలా పాజిటివ్. ఆ ఎనర్జీ కూడా వేరేది, చాలా మనశ్శాంతి దొరుకుతుంది. అండ్ సెకండ్ ఇస్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ వాళ్ళ మదర్‌ఇన్‌లా చూస్తే 82 years తనకి, కానీ ప్రతిరోజు 6:30కి లేస్తుంది. ఒక ఫార్మాట్ ఉంటుంది, కాఫీ తాగి యోగా చేస్తుంది, ప్రతిరోజు యోగా చేస్తుంది. అండ్ ఇప్పుడు నీ సర్జరీ అయింది ఒక 10 years బ్యాక్. కొంచెం నడవలేకపోతుంది, అంటే ఇంట్లో హాయిగా నడిచిపోతుంది. బట్ బయట వెళ్ళినప్పుడు ఒక సపోర్ట్ కావాలి. అండ్ స్నానం అయినాక ప్రతిరోజు ఒక 1.5 hours పూజ అయినాక శ్లోకం అని చెప్తుంది. సో అలాగే ఒక ఫార్మాట్, ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ పెట్టుకోండి. ఆ స్కెడ్యూల్ పెట్టుకుంటే మీకు లోన్లీనెస్ ఫీల్ అవ్వదు. బిజీ ఉండాలి ఎప్పుడు. అండ్ 60 years స్టిల్ యంగ్. 60 years అయ్యో నాకు జీవితం అయిపోయింది అని అనుకోవద్దు. మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది. నేను చిన్నప్పుడు నేను పెయింటింగ్ నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకోండి. నో ఏజెస్ జస్ట్ నంబర్ అంటారు. అయ్యో నాకు 60,000 అయిపోయింది, నాకు జీవితం అయిపోయింది అని అనుకోవద్దు. ఫీలింగ్ రాకూడదు. మీరు డావించి పెద్ద పెయింటర్ లాగా అయిపోలేకపోతున్నారు, కానీ మీ హాబీ చేసుకోవచ్చు కదా. ఒక పెయింటింగ్ అన్నా, ఒక రైటింగ్ అన్నా. నేను ఇప్పుడు పోయమ్స్ రాస్తున్నాను, 42 poems రాస్తాను. లాస్ట్ 6-7 yearsగా రాస్తున్నాను. అది మీకు 60 years తర్వాత కూడా రాయొచ్చు, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రాయొచ్చు. లేకపోతే ఒక మన దాత్రి లాగా కమ్యూనికేషన్, మీడియా కమ్యూనికేషన్కి నేను కాంటెంట్ రాయొచ్చు. నాకు కాంటెంట్ మంచి రాయనికి తెలుసు, సో కాంటెంట్ రాయొచ్చు. చిన్నపిల్లలు పక్కన పిల్లలు ఉంటే ట్యూషన్ నేర్పియండి.
మీకు ఏం సబ్జెక్ట్ అన్నా ఉట్టి నాకు ఇంగ్లీష్ వచ్చా, మ్యాథ్స్లో నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, సైన్స్లో కాన్ఫిడెన్స్ లేదు, ఇంగ్లీష్ నేర్పియండి, హిందీ నేర్పియండి, ఏమన్నా సబ్జెక్ట్ మీకు కాన్ఫిడెన్స్, మీకు ఆ సబ్జెక్ట్ మీద ధైర్యం ఉంటే అది నేర్పియండి. పిల్లలు వెళ్ళిపోతున్నారు, బయట దేశంకి వెళ్ళిపోతున్నారని లోన్లీనెస్ ఫీల్ అవ్వవద్దు. సెకండ్ ఇస్ దానివల్ల రెస్ట్రిక్షన్ కూడా ఉండకూడదు. నేను ఒంటరిగా ఉన్నాను, మీరు పిల్లలు బయట వెళ్ళిపోతున్నారు, నాకు మీరు వెళ్ళకూడదు నా వల్ల, అలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండదు. అది హ్యావింగ్ సెడ్ దట్, సో నా అభిప్రాయంలో యామిని, ఇప్పుడు ఇండియా ఇస్ ఆల్సో డెవలపింగ్ అ లాట్. ఒక 25-30 years బ్యాక్ అనుకోండి, యుఎస్ శాలరీ చాలా వరకు బెటర్ ఉండే ఇండియా కన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో 1 lakh శాలరీ అంటే ఇప్పుడు 30,000-40,000 ఇండియా ఉంటుండే. కానీ ఇండియా శాలరీ ఇస్ మచ్ బెటర్ నౌ. ఇంకోటి లైఫ్ స్టైల్ ఎప్పుడు అంటారు, ప్రతి యుఎస్ సిటిజన్ ఎస్పెషలీ ఇండియన్ ఎన్ఆర్ఐ సిటిజన్స్, మా లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. నా అభిప్రాయంలో ఇక్కడ ఇండియాలో ఒక 15,000-20,000 పెడితే ఒక డ్రైవర్ దొరుకుతారు, ఒక 4,000 పెడితే ఒక కుక్ దొరుకుతారు, 2,000-3,000 పెడితే ఒక మేడ్ దొరుకుతారు. ఇంకా ఏం కావాలి మీకు? బెటర్ లైఫ్, ఇంకా హాయ్ ఉంది. మనం కిచెన్ వెళ్ళనికి అవసరమే లేదు, అన్నీ రెడీగా ఉంటాయి అక్కడ. అండ్ మీకు 2 times కుక్ కావాలా, 2 times దొరికిపోతారు. సో అక్కడ మనం ఎంత పైసలు ఎర్న్ చేసినా మనమే చేసుకోవాలి. అఫ్ కోర్స్ డస్ట్ లేదు, ట్రాఫిక్ లేదు అంటారు, కానీ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఇండియన్ సొసైటీ ఈస్ అ మచ్ బెటర్ సొసైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిలీజన్ అన్నా, మన హిందూస్ లేదు, క్రిస్టియానిటీ అన్నా, ఇస్లాం అన్నా, ఒక పిల్లలకి మంచిగా శ్లోకాసు, ట్రెడిషన్స్ గురించి ప్లీజ్ నేర్పియండి. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, పిల్లలకి ఇష్టం లేదు విడిసేస్తున్నారు. పేరెంట్స్ కూడా తెలుసలేదు, యంగ్ పేరెంట్స్కి మన ఫెస్టివల్స్ గురించి తెలుసలేదు, మన ట్రెడిషన్స్ గురించి తెలుసలేదు. మనం ఇప్పుడు సంక్రాంతి మొన్న పోయింది, సంక్రాంతి దేని వల్ల సెలబ్రేట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద నెసెసిటీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అది కూడా తెలుసలేరు. అండ్ ప్లీజ్ నేర్పియండి, చిన్నపిల్లలకి నేర్పియండి, మన ట్రెడిషన్స్ గురించి నేర్పియండి, మన ఫెస్టివల్స్, మన ట్రెడిషన్స్, మన సంప్రదాయం గురించి నేర్పియండి. అండ్ దట్ ఈస్ వాట్ గివ్స్ యూ ది డెప్త్ ఆఫ్ అ హ్యూమన్. వాళ్ళకి మనం నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మనకి తెలియనప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు. అండ్ సెకండ్ ఇస్ యామిని, ఇప్పుడు మనకు ట్రెడిషన్స్, మన సంప్రదాయం గురించి మనకు తెలిసే హ్యూమన్ వాల్యూస్ కూడా పెరిగిపోతుంది. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్, పేరెంట్స్ షుడ్ నాట్ ఫీల్ లోన్లీ. చాలా ఎంగేజ్ చేసుకోవచ్చు. టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అయ్యో మనం చిన్నప్పుడు అయ్యో టైం లేదు అంటాము. 60 years అయినాక, రిటైర్మెంట్ అయినాక టైం చాలా ఉంటుంది. సో ఆ టైం ఉన్నప్పుడు డోంట్ ఫీల్ లోన్లీ. ఆ ఫీలింగ్ ఈజ్ జస్ట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మార్చినాక నేను 24 hours ఇలాగ వెళ్ళిపోతుంది. అండ్ 24 hours ఎన్నో చేయొచ్చు. నాకు పిల్లలు వెళ్ళిపోతున్నారు, పిల్లలు బయట ఉన్నారు అని ఏడిసి కూర్చొనికి యూ కెన్ డూ సో మెనీ పాజిటివ్ థింగ్స్, ప్రొడక్టివ్ థింగ్స్. ఇప్పుడు టెంపుల్ ఉట్టి, ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ టు ద టెంపుల్ టు ప్రే, కానీ టెంపుల్లో కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయి, ఏమైనా పూజలు ఉంటాయి, నేను కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, సొసైటీలో కాంట్రిబ్యూట్ చేయొచ్చు. నేను సొంతంగా నాకు ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం. నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఏదో 10th class పాస్ అయ్యాను, తర్వాత మ్యాథ్సే చూడలేదు. కానీ మ్యాథ్స్లో కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు, సైన్స్ ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. అండ్ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. మీకు తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, ఏం ఇంట్రెస్ట్ ఉంటే అదే ఆ పుస్తకాలు చదవండి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ. సో డోంట్ ఫీల్ లోన్లీ అండ్ feel positive, feel cheerful, and that's what is important. ఒక మంచి మెసేజ్ అని మీ ద్వారా వెళ్ళడం జరిగింది మా వ్యూయర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Yamini. It was lovely talking to you.